మొత్తం రీసౌండ్ వచ్చిందండి. ఈ రెండు ఎప్పటి నుంచి మాట్లాడేవారు, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసాము. ఇల్లు మొత్తాన్ని ఒక ప్యాక్ చేసి బాక్స్ లాగా పెట్టేసి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇవ్వండి, పుట్టింటికేమో గుర్రంలాగా పరిగెత్తారంట, అత్తారింటికి వచ్చేటప్పుడేమో నత్తలాగా వస్తారంట. కానీ మా ఝాన్సీ విషయంలో అది ఉల్టా, పూర్తిగా రివర్స్. మామూలుగా మా ఇక్కడికి రావాలంటే ఈ పాటికి అందరూ గందరగోళం చేసి అక్కడ అందరినీ ఇప్పుడు వెళ్ళాలి నిదానంగా చెప్పి బయలుదేరింది అనమాట. అది విషయం, మీకు అర్థమైపోయి ఉండిద్ది. కర్మణ్య వాదికారస్యం అమాయకం ఇరికించం. నిజమే, ఎప్పుడు పోయిన అప్పుడు. ఈ రోజు మా తమ్ముడిది శాలిని వాళ్ళది పెళ్లి రోజు అండి. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. పెళ్లి రోజు అయిపోయిన తర్వాత కారుకి వెళ్ళి సాయంత్రానికి వచ్చాడు, బైక్ వేసుకొచ్చాడు. సర్ప్రైజ్ చేద్దామని చెప్పాను, అన్ని వచ్చాడు. మీకు గుర్తుందా లేదా? అంటే దాదాపుగా 12 నెలలు అవుతుందండి నేను వెళ్ళి. ఇప్పుడు వస్తున్నాడమ్మా. ఇప్పుడు నా పట్టుదల రాకపోతే లేకపోతే వాస్తవంగా మనకి చాలా చాలా ఏమి ప్రోగ్రాంలు ఉన్నాయి చేయాల్సినవి, కానీ వదిలిపెట్టుకుని వెళ్తున్నా. 2 days. ఈరోజు వెళ్ళి, ఈరోజు ఏమన్నా శుక్రవారం వెళ్ళి కాదు, గురువారం వెళ్ళి శుక్రవారం ఉండి శనివారం పొద్దున్నే బయలుదేరతారంటేనే వస్తా అని చెప్పా. మాటి వీడియో పరంగా శనివారం ఉదయమే బయలుదేరాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10-11 అవుతుందిగా. ఈ టైంకి అట్లాగా ఇది మా ప్రామిస్. అదే ప్రామిస్ చేయి, అదే ప్రామిస్ లేట్ అయినా ఒక ప్రామిస్ అనుకో, ఖచ్చితంగా ఈ టైంకి ఉదయం అనేది ఒక్కొక్క నిమిషం ఇటు వచ్చినాక మధ్యాహ్నం అయిపోయింది అనుకో, మళ్ళీ నేను మాట్లాడుతున్నాను 12 గంటలలోపు. అలా లేచి పిల్లలు సంప్రదించి అంటే ఉదయం 6 గంటలు లేచిన కాడ నుంచి 7, 8, 9, 10, 11, 7 గంటలు ఇంటికి వస్తాము. అట్లా అవుతుంది. నేను 12 గంటలకు బయలుదేరాలి. ఇదిగోండి మీ ముందు అందరి సమక్షంలో ఇదిగోండి ఎడబెట్టు, సరిగి చేతులు ఏం చెప్పు. నీ చేతిలో నా చెయ్యేసి నేను నీకు ప్రామిస్ అనే ఒక వాగ్దానం చేస్తాను. ఏమని? 12 గంటల లోపు, తొందరగా కాదు, 12 గంటల లోపు. 12 గంటల లోపు ఆటో ఎక్కుతాము. 12 గంటల లోపు మేము కొనుక్కున్న ఆటో అయితే ఎక్కుతామండి. 12 గంటల లోపు ఆటో ఎక్కుతాం, ఇది కన్ఫర్మ్. ఆటో ఎక్కుతాం కన్ఫర్మ్. ఇది రెడీ అయ్యి ఇంటికి వస్తానికి. అబ్బా అక్కడి నుంచి వచ్చి ఆటోలో కూర్చుని అయ్యి అట్లాంటి ఇదిగో ఇదిగో జుట్టు రాలిపోతున్నట్టండి. ఇని పండిపోయాం. రెడీ అయ్యి ఇంటికి వస్తానికి ఆటో ఎక్కుతామని 12 గంటల లోపు మాట ఈ మాట మీరు కూడా విన్నారు కాబట్టి ఆ రోజు ఏం చేసిందో చూద్దాం. అదండి విషయం. సంవత్సరం తర్వాత అత్తగారింటికి అల్లుడు ప్రయాణం. అత్తారింటికి దారి. మా ఇంటి అత్తానికి సంవత్సరం పట్టిందండి. అత్తారింటికి దారి ఇంకా తెమ్మలేదు, పాపం మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత ఎదుర్కొన్నాడు అనమాట. మొత్తం వేసేమో కరెంట్ లేదు, ఉదయం నుంచి కారిపోతుంది. అవునండి. ఇది కూడా 100 రూపాయలు బ్యాగ్ మూట. రోజు చీరలు 100 రూపాయలు పెట్టుకున్నాను. ఏంది క్యాన్లో? ఏం క్యాన్లు అయ్యి? ఫోన్ తీసుకో. చూడండి చెమటలు, తాళం బండికి ఉంది. మా ఓన్ని రెడీ చేశానండి. అత్తగారింటికి వెళ్తున్నాడు కదా వాడు కూడా. ఫస్ట్ టైం అనుకుంటే వెళ్తాం ఝాన్సీ. ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్తున్నాడు. మా ఓన్ని మామూలుగా రెడీ చేయాల. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి టైర్లు నీట్గా కడిగి ఇంజిన్ ఆయిల్ పెట్టి ప్లాస్టిక్ డోములకి తప్పుకో ముద్దొచ్చేస్తుంది. అచ్చి బుచ్చి ముంజికాయ డాడీ సినిమాలు అన్నట్టు నీట్గా గడిగా. మీకు ఇంకో విషయం చెప్పలేదు కదండి, మొన్న లాస్ట్ వీడియోలో చూసారు. ఆ టైరు కొనేదానికి పొన్నూరులో ఆగితే అక్కడేమో 2400 చిల్లర చెప్పారు. నేను బాపట్లలో కొన్నాను. బాపట్లలో కూడా ఒక చోటేమో 2450 రూపాయలు చెప్పారు. ఇది వేరే చోట అనమాట. ఎంఆర్ఎఫ్ ఇవ్వండి, ఎంఆర్ఎఫ్ సవారీ ఇక్కడ రాసి ఉంటే ఎంఆర్ఎఫ్ ఇది ఉంది. ఇక్కడ పోతే టైర్ వేయించా, అది పెద్ద సౌండ్ వస్తుందని చెప్పాను కదండి, రిపేర్ చేయించాలని.
ఇది షేక్ అప్స్ అంటారు, అంటే షేక్ అబ్జర్వర్స్ అంటారు యాక్చువల్లీ. మా వాళ్ళు ఏమో షేకప్ అంటారు. ఈ షేక్ని అబ్జర్వ్ చేసుకునిద్ది అనమాట. ఇది లోపల ఇది ఉండిద్ది. ఇకపోతే ఈ స్ప్రింగు అన్న దగ్గర ఉంటే వేసాడు, మన పాత స్ప్రింగు. కొత్త ఆటోలకి ఏమంటే హెవీ స్ప్రింగ్లు వేయించుకుంటారు మోటార్లు తోలేవాళ్ళు. అందుకని చెప్పేసి స్ప్రింగ్లు తీసేసి అక్కడ షెడ్లోనే ఇచ్చేసి హెవీ స్ప్రింగ్ కొత్తది వేయించుకుంటారు అనమాట. ఆ స్ప్రింగ్ అయితే మనకి వేసాడు. మనం ఏం మోటార్లు తోలం కాబట్టి మనకి ఇదైతే సరిపోయిద్ది. అది 2 చేయించాడు. పిన్ సెట్ ఉండిద్ది అండి ఇక్కడ. ఇది అసలు మెయిన్ ప్రాబ్లం. ఈ లోపల ఉండిద్ది. ఇది బౌండరీ మీద తీసుకెళ్ళి చేయించాలి, పెద్ద తతంగం. ఇంకా అది ఈ పిన్ సెట్, ఈ స్ప్రింగు, లోపల షేకప్స్, ఇదిగో ఈ టైర్ వేయించాను అనమాట. ఆ రోజు మామూలుగా లేదు, కొత్త టైర్ బాగుండింది. మనోడిని అయితే ఆ విధంగా రెడీ చేశానండి. పోతే మొన్న గుంటూరు వెళ్ళాం కదా, గుంటూరు వెళ్ళినప్పుడు ఈ చెమ్కీలు ఉన్నాయి చూసారా, చెమ్కీలు దండ ఒకటి కొన్నా. అది కూడా ఇందాకే బండి కడిగేసేసి ఈ చెమ్కీల దండ అయితే పెట్టాను అనమాట. ఎట్లా చెమ్కీలు అది పరిస్థితి. వాటర్ బాటిల్ పెట్టమంటే ఎండాకాలం చేసి అల్లాడిపోతాం. అదండి విషయం. మనోడు రెడీగా ఉన్నాడు, వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నేను రెడీగా ఉండ. పదండి. జాగ్రత్త. హ్యాపీ జర్నీ. వెనకొత్త. అప్పుడే మొదలైందండి చలివేదనం మాకు. ఆ కర్లపల్లి వచ్చే వరకే మంచిది. సితారగాడికి సిప్పర్లో కూడా పడుతుంది గ్యాస్. తాగతే వెళ్ళింది దాకా. తగిలించుకో మెడలో తగిలించుకో. అంతే. రెడీయా? ఈ రోడ్ అయితే మీరు గుర్తుపట్టారా లేదానండి? గుర్తుపట్టారు లేడా? ఉన్నాడా? వీళ్ళు ఎక్కడతారా మరి? వేయాల కాయలు మీ దగ్గర పరిమళ వస్తున్నాం కర్లపాల నుంచి. నువ్వు తీసుకున్నావు చిత్తూరుకాయ, కడుక్కోండి. బాగుందా? కడుక్కొని తినండి. పంపుకాడ ఇలాగంటే చిరకాయ అయితే ఇలా కడుక్కుండా వెళ్తున్నారు చూడండి మనోడు పంపుకాడ. ఆడే తినక్కాలి, బండిలో పోతే ఒళ్ళు పగిలిద్ది ఇద్దరికి. ఆడ తినక్కండి, ఆడే బండిలో పోయిద్ది లేక. వీళ్ళకి భలే ఉరిందండి ఈడ. ఫ్రీగా ఇచ్చాడా? చిత్తూరుకాయ అంటే చిత్తూరు నుంచి వచ్చింది అంటే
సెదార్ చూడండి దర్జా కూర్చుని వెళ్తుంది ఆటోలో. అవును, మీ నాన్న కారు కొనలేదుగా, అందుకని ఆటోలో పెట్టుకున్నా. కాదే పక్కన కూర్చున్నాక బాగుండేది, సీట్ పెట్టించుకోవడం కోసం. పక్కన అప్పుడు కాళ్ళు పెట్టుకుని చక్కగా కూర్చోవచ్చు. మీ నాన్న తోలుతా ఉంటాడు, నువ్వే పాటలు అంటాయి. చెరుకుపల్లి అయితే వచ్చామండి. అవునా? మళ్ళీ దొరికిద్దో లేదో అండి. ఇక్కడైతే మనకి భారత్ పెట్రోలియం ఉంది, అందుకని ఆయిల్ కొట్టుతామని మొత్తనే ఉంది. దూరం అన్నీ ఉంటే వెళ్తారుగా, రెండు ఒకే చోట. ఫంక్షన్ వెళ్తున్నారు మొత్తానికి. ఐదు లీటర్లు అయితే కొట్టిస్తున్నానండి ప్రస్తుతానికి. ఇక రేట్ చూడండి, మళ్ళీ రూపాయి పెరిగింది ఆయిల్. 169 రూపాయలు వెళ్ళిపోతానే ఉంటుంది. ఇక పైకి ఆయిల్ ఆగదా. 8 రూపాయలు 45 పైసలు. 45 పైసలు వద్దులే, ఏం లెక్కలోకి రావులే అన్నాడు. 45 పైసలు వద్దన్నాడు, ఏం లెక్కలోకి రావులే అన్నాడు. ఒక్కొక్కలేమో ఆ కలిపి 45 పైసలకి 65 పైసలు కలిపి రూపాయి కొట్టమంటాడు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వడగాల్లో అలసిపోయిన తర్వాత చల్ల వడగాలి పడుతుందండి, చంపేస్తుంది. ఎట్లా ఉందంటే మనలాగే ఉన్నాము, బాడీలో నీరేమో లేదేమో అని చెప్తాట్టు ఉంది, మండిపోతుంది. అందుకని అక్కడక్కడ మంచి నీళ్ళు ఇప్పుడు మనం ఏ ఊరు ఎక్కపోతున్నాం. లెమన్ సోడా సరే. ఏమేమి చూడాలంటే లెమన్ చూడాలంటే కాబట్టి ఇప్పించాము మంచి ఒకటి వచ్చాడుగా. నాగాలంగా వచ్చామండి, బారుకి తాగతానే వస్తున్నాం చదివేంద్రాల్లో. ఇదిగో మీ నాగాలంగా సెంటర్ చూపి. అంతా మారిపోయింది, ఒకప్పుడు ఉండట్లేదు. వానిలో పుచ్చకాయలు లోడ్ వచ్చింది. ఇటు వెళ్తేనేమో అటు చెట్టుకి వెళ్ళే మా ఊరు ఆటోలు ఉంటాయండి. మా ఊరు అయితే వచ్చేసాం అనమాట. అయ్యో ఏది పేరేది, గ్రామ పంచాయతీ గణపేశ్వరం కనబడింది లేదా? నాకు రాదు, పాడు నువ్వే. నా జన్మభూమి. ఒకప్పుడు వచ్చి ఈ కాళ్ళలో అయితే బట్టలు ఉతికేవాళ్ళం అండి. మీరు కాదు, నేనే. ఆ వంతున పై వంతున దూగుడుగా ఇదిగో ఏది డుంబైపోయేది. పిల్ల మీకోసం కష్టపడి ఆడ నుంచి బాటిల్ మెల్ల వేసుకొచ్చింది. వెనక పడేవాళ్ళ చిన్నప్పుడు 3 నెలలు ఏమో మీ ఇంటికాడ ఉండి సిరిని తీసుకొచ్చా చూసా, కర్రీలాగా ఎంతలా ఉంది పిల్లప్పుడు అట్ట ఉందేమో. ఇదిగో చూడండి, మనిషి పెద్దది అయిపోయింది. పండి లోపల పండి అగ్గేస్తుంది పండి.
ఏం సంగతులు జగ్గు ఇల్లు కల్లా వాళ్ళని అడుగు ఏంటి ఇయ్యేమి ఇంకేం లేవు. బర్త్డే హ్యాపీ కొత్తగా పుట్టినట్టు ఇంకోసారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. కాదనా పిల్లలు వచ్చారని బయటకు వచ్చావా? అదే లోపలికి వచ్చాక అందుకనే నువ్వు పిల్లలు వచ్చారు మరి ఏంటని బయటకు వచ్చావా? నేను వచ్చా నీ కోసం అందుకే నన్ను లోపలికి వచ్చానా చూసా ఇదిగో వేసుకో ముసుగేసుకో. ఏం కూరమే ఇదిగోండి పీతలమ్మ సిరికి ఫేవరెట్ అన్నమాట, చాలా ఇష్టం. పెరిగేస్తుందమ్మా ఎందుకని సిరి అమ్మాయి ఏంది చచ్చిపోయిన పీతలు తింటేసారు సొంతం అని చెప్పట్లేదే. వస్తున్నా పడదాం పడదాం పడదాం.